హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రెస్టారెంట్ స్టైల్ మేతి చామన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా గుప్పెడు మెంతికూర అయితే తీసుకున్నానండి. కాడలు లేకుండా ఓన్లీ ఆకు వరకే తీసుకున్నాను. స్టవ్ మీద కళాయి పెట్టి ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకుని మెంతికూర పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేస్తున్నానండి. ఫ్రై చేయకుండా వేయడం వల్ల కొంచెం చేదైతే వస్తుందండి. అందుకోసం ఈ విధంగా ఫ్రై అయితే చేస్తున్నాను. మూత పెట్టకుండా ఈ విధంగా కలుపుతూ ఉన్నానండి. చూడండి, మెంతికూర అయితే వేగిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని మిగిలిన ఆయిల్లో 2 నుండి 3 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా కూడా వేసుకొని, ఇందులో కావాలంటే కొంచెం జీడిపప్పు వేసుకొని కొద్దిగా సాల్ట్ అయితే వేసానండి. ఈ విధంగా వేసుకుని ఉల్లిపాయలు మగ్గేంత వరకు వేయించి పక్కనైతే పెట్టేశానండి. స్టవ్ మీద గిన్నె పెట్టి సరిపడగా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత గుప్పెడు జీడిపప్పు తీసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసానండి. ఈ విధంగా వేయించుకుని పక్కకు తీసేసానండి. ఇదే ఆయిల్లో 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుని చిటికెడు సాల్ట్ వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి వేయించేసానండి. 2 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి వేయిస్తున్నానండి. ఉల్లిపాయలు కొంచెం వేగాయి. ఇందులో అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేసానండి. కొంచెం వేయించుకుని చిటికెడు పసుపు, 1/2 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడగా కారం కూడా వేసుకుని ఒకసారి వేయించేసానండి. సిమ్లో పెట్టి మాత్రమే వేయించాలండి, లేదంటే కారం మాడిపోతుంది. ముందుగా ఉల్లిపాయ టమాటా కూడా వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి, దాన్ని మిక్సీ పట్టి ఈ విధంగా పేస్ట్లా చేసి వేయించుకున్న ఉల్లిపాయల్లో అయితే వేసేసానండి. ఇది కూడా మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు వేయిస్తే ఈ గ్రేవీ నుంచి ఆయిల్ అయితే కొంచెం సపరేట్ అవుతుందండి. ఈ మసాలా ఇలా వేయిస్తూ ఉంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నానండి. ఈ విధంగా వేసుకుని ఒకసారి కలిపేసి ముందుగా వేయించి పెట్టుకున్న మెంతికూర అయితే వేసేసి ఒకసారి కలిపేశానండి. ఈ విధంగా కలిపి 2 నిమిషాల పాటు మూత పెట్టేశానండి. 1/2 కేజీ పన్నీర్ని ఈ విధంగా తురుముకుని పక్కనైతే పెట్టేశానండి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి 2 స్పూన్లు వెన్నపూస వేసానండి. నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టేశానండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అయితే కలిపేస్తున్నానండి. ఈ విధంగా కలుపుకొని ముందుగా మనం పన్నీర్ అయితే తురిమి పక్కన పెట్టాం కదండి, పన్నీర్ తురుము వేసేసి కొత్తిమీర, ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా ఈ విధంగా వేసి ఒకసారి అయితే కలిపేస్తున్నానండి. ఈ విధంగా మసాలా అంతా కలుపు 1 నిమిషం పాటు మూత పెట్టి స్టవ్ అయితే ఆపేసానండి. వేడివేడిగా మేతి చామన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.